ప్రార్థన చేసుకుని ఈ ధ్యానమును ప్రారంభించుకుందాం. మహా గొప్ప దేవ, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, ఈ మధ్యాహ్న కాలమందు నాయన యేసు నామమును స్తుతించడానికి మీరు మాకిచ్చిన మీ కృప కొరకై స్తోత్రాలు. లోకములో మరి ఏ నామం కింద నాయన, ఏ నామమును బట్టి మేము అతిశయించడానికి వీలు లేదు. ఆ నామమును మేము ధ్యానము చేస్తూ మా ప్రభువా నీ వాక్యం వినటానికి సిద్ధపడుచు ఉండగా మా హృదయములను ప్రియ పరిశుద్ధాత్మదేవ తట్టమని నిన్ను వేడుకొనుచున్నాం, స్టర్ చేయమని నేను వేడుకొనుచున్నాం. నీ వాక్యంలో ఉన్న లోతైన సత్యాలు నేర్చుకొనుటకు మా కన్నులు తెరువు చేయండి. మేము మండుచున్న కొండ యొద్దకును బోరధ్వని యొద్దకును రాలేదు, కానీ మిక్కిలి శ్రేష్టమైన హేబేలు రక్తము కంటే అతి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము యొద్దకు వచ్చి ఉన్నాము. ఆ నామమందు మాకు విమోచన కలిగి ఉన్నదని రూఢిగా నమ్మచ్చు. నీ వాక్యమును వినుటకు సిద్ధపడుచు ఉండగా, లార్డ్, వీ బిలీవ్ అండ్ వీ డిక్లేర్, వీ కన్ఫెస్. Our minds and bodies are alert. Our hearts are willing to retain. Our ears are inclined towards your voice. మా తండ్రి నాయన, ఆన్లైన్లో వినుచున్న మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం యొక్క ఫలము వారికి దయచేయండి. నీ దాసునైన నన్ను మరుగుపరచండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లెంట్లోని ఫస్ట్ సండే ప్రభువైన యేసుక్రీస్తు వారి బాప్తిస్మము, శోధనలు మరియు దేవుని రాజ్యమును ఆయన బోధించాడు. మార్కు సువార్తలో 9-15 అధ్యాయాల్లో వెరీ షార్ట్ ఆ 3 అంశాలు ఉన్నాయి. యేసు ప్రభు బాప్తిసం ఉంది, యేసు ప్రభు యొక్క శోధనలు ఉన్నాయి, దేవుని రాజ్యం గురించి చెప్పటము కూడా మనం చూస్తున్నాం. వేరే సువార్తల్లో యేసు ప్రభు శోధనల గురించి విస్తృతంగా చెప్పబడి ఉన్నది, కానీ మార్క్ ప్రాబబ్లీ ద ఫస్ట్ ఎర్లియస్ట్ అవైలబుల్ రిటన్ సోర్స్, బికాస్ ఇట్స్ వెరీ క్రిస్ప్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, నో explanatory notes. That is the reason why scholarship believes the Gospel of Mark was the first source for any Gospels. ఈ వాక్యమును మనం ధ్యానం చేస్తూ దేవుని రాజ్యమును గురించి మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. పోయిన వారము ది అదర్నెస్ ఆఫ్ గాడ్, మరి ఈ కాన్సెప్ట్ ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఐ టోల్డ్ యూ లాస్ట్ వీక్, మన దగ్గర ఉదాహరణలు, స్టోరీస్ కొంచెం తక్కువ ఉంటాయి. దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అర్థం చేసుకోవాలంటే ప్లీజ్ స్టే ఫోకస్డ్. మిమ్మల్ని అవేక్గా ఉంచడానికి నేను స్టోరీస్ చెప్పలేను, అంత ఇట్స్ అవుట్ ఆఫ్ మై స్కిల్స్. ది అదర్నెస్ ఆఫ్ గాడ్, దేవునిలో మనకు కనపడని, మనకు అర్థం కాని, మనము గ్రహించని అంశాలు పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. హౌ వీ కంపేర్డ్ దట్ ఈస్ ఇమ్మనెన్స్ అండ్ ట్రాన్సెండెన్స్. మహనీయత, మహనీయుడు అని మనుషులకు వాడతాం, కానీ మనం అది దేవునికి ఒక్కడికే చెల్లే మాట. అది మహనీయుడు అంటే ట్రాన్సెండ్, కనపడని వాడు, ఎక్కడో ఆకాశం, మహాకాశాలు, మోషే, ఏలియా, వీళ్ళందరి దగ్గర దేవుడు అర్థము కాని అతి భయంకరమైన దర్శనాలు ఏ విధంగా ఉన్నాయో అవి మనుష్యుడు టచ్ కూడా చేయలేడు. అది ఒక ఆస్పెక్ట్. అయితే అదే దేవుడు మనలో మనవలే వచ్చి మనతో పాటు నివాసం చేసి, భోజనం చేసి, పడుకొని యేసు ప్రభు రూపంలో వచ్చాడు. దట్ ఈజ్ ఇమ్మనెన్స్, వ్యాపకత. గాడ్ ఈజ్ దేర్, గాడ్ ఈజ్ దేర్ విత్ us, గాడ్ ఈజ్ దేర్. ఈ 2 కాన్సెప్ట్స్ మనకు కావాలి. మన యేసు ప్రభువే కదంట్లే, మనతో పాటు భోజనం చేసిన ఆయనే కదా, మనతో పాటు పడుకున్న ఆయనే కదా అని ప్రభువును తగ్గించి చూస్తే ఆయన గంభీరత్వాన్ని మర్చిపోతాం. we forget he is a God of holiness. సమీపించరాని తేజస్సులో, అమరత్వంలో ఉన్న దేవుడని
మర్చిపోతాం. విశ్వాసి ఎప్పుడు కూడా హీ ఆర్ షీ నీడ్స్ టు హోల్డ్ దోస్ టూ టుగెదర్. దేవుని ఎడల భయము భక్తి మనకు కావాలి. పోయిన వారం కీర్తనలో మనం చూసాం, నేను నిన్ను స్పేర్ చేస్తున్నందుకే కదా నువ్వు నా వంటి వాడవని నన్ను కూడా అనుకున్నావు అని. కీర్తన గ్రంథం 85వ కీర్తనలో నీ వంటి వాడనని నీవు నన్ను అనుకుంటివి. గాడ్ ఈజ్ ఆర్గ్యూయింగ్. ఎందుకంటే ఆ గంభీరమైన దేవుణ్ణి మనము విడిచిపెట్టి గాడ్ హ్యాస్ బికమ్ ఎ నార్మల్ థింగ్, ఎ యూజువల్ థింగ్, ఎ కొలోక్వియల్ థింగ్. అండ్ జోకులు వేసుకోవటానికి కూడా మనము భయపడట్లేదు. God has become so casual. That is the reason why we meditated on the otherness of God last week. But today, ఈ సమీపింపరాని దేవుడు, నిత్యము అమరత్వములో ఉండే దేవుడు, నేను కొండ దగ్గరకు వస్తే మీరు చనిపోతారని చెప్పబడిన ఆ గొప్ప దేవుడు, he emptied himself and he came down in an approachable way. యేసు ప్రభు రూపంలో, యేసు ప్రభు వలె మన దగ్గరకు వచ్చాడు. నేను నా డాక్టరల్ ప్రోగ్రాంలో చేసే ఆయన, దిస్ ఈజ్ హౌ హీ స్టార్ట్స్. జర్మనీ వార్ ప్రిజనర్ ఒక యూదుల అబ్బాయిని గ్యాస్ ఛాంబర్లోకి హిట్లర్ పంపిస్తుంటే దిస్ మ్యాన్ వాచ్డ్ అండ్ హీ పంపబోతున్నప్పుడు వాళ్ళ ప్రీస్ట్ వచ్చి, ఏం పర్వాలేదు నాయనా, దేవుని కంట్రోల్లో ఉంది, డోంట్ వరీ అని హోప్తో ఆ పిల్లవాడిని నింపి ఆయన పంపిస్తుంటే దిస్ మ్యాన్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ హూ ఆర్ దీస్ గైస్ టాకింగ్ అబౌట్, ఏ దేవుడి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకొని బైబిల్ అప్పుడు చదవటం స్టార్ట్ చేసి హీ బికేమ్ ఎ క్రిస్టియన్ అండ్ ఎ ప్రామినెంట్ థియోలోజియన్ too. And he puts it this way, without Jesus, యేసు ప్రభు రాకపోతే నాకు దేవుడంటే ఎవరో తెలిసే అవకాశమే లేదు. మరి ముందు పాత నిబంధన ఉన్నది కదా. ఓల్డ్ టెస్టమెంట్ వాజ్ దేర్, బట్ ఓల్డ్ టెస్టమెంట్ డిడ్ నాట్ బ్రింగ్ గాడ్ సో క్లోజ్ టు అస్. దేవత్వమును ఆయన తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు మాత్రమే దేవుణ్ణి మనకు బయలుపరిచాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సో వితౌట్ జీసస్ దేర్ ఈజ్ నో వే వీ కెన్ అండర్స్టాండ్ గాడ్. యేసు ప్రభు ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళి తరువాత ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత ఉన్నతుడో తర్వాత స్లోగా అర్థం చేసుకుంటాం. బట్ అవర్ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ జీసస్ ఆల్వేస్. ప్రైజ్ గాడ్. యేసు ప్రభుతో స్టార్ట్ చేస్తాం మనం. టు పుట్ ఇట్ మోర్ టెక్నికల్లీ, బైబిల్ని అర్థం చేసుకోవటానికి రెండు విధానాలు. ఒకటేమో దేవుడు అంట్లా ఆకాశంలో ఉన్నాడంట, యెషయా కనపడ్డాడంట, అదంట ఇదంట. యు ఇమాజిన్, యు స్టార్ట్ దేర్, యు ఇమాజిన్ అండ్ యు కమ్ టు గాడ్ at some point. But the person whom I studied, he put it in a different way. You can't start there. యెషయా దర్శనాన్ని నువ్వు ఎలా ఊహించుకోగలవు? ఇట్స్ ఇంపాసిబుల్. సో we start with Jesus, who came to the earth, who came and lived with us. మనవలే మనలాగా ఉండి ఆయన బోధల ద్వారా ఆ గొప్ప దేవుణ్ణి మనము అర్థం చేసుకుంటాం. సో ది ఇమ్మనెన్స్ ఆఫ్ గాడ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద రియల్ మైటీ యాక్ట్స్ ఆఫ్ గాడ్. ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవటానికి యేసు ప్రభు మనకు కావాలి. ఈ యేసు ప్రభు లోకంలోనికి వచ్చి బాప్తిసం పొందాడు, శోధించబడ్డాడు, దేవుని రాజ్యాన్ని గురించి మనకు బోధ చేశాడు. టుడే, ఈరోజు మన ధ్యానాంశంలో దేవునిని బయలుపరిచిన యేసు ప్రభు ఆయన బాప్తిస్మము ద్వారా, శోధనల ద్వారా జయించిన పిదప, there is a reason why these three things are put in a sequence: baptism, శోధన, and then
దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని అని ప్రకటన చేశారు. ఈ 3 అంశాలు మనం ధ్యానం చేస్తాం. ముందుగా వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ ద బ్యాప్టిజం ఆఫ్ జీసస్. వై బ్యాప్టిజం? ఎందుకు బాప్తిజం పొందుతాము? వై డు వి బ్యాప్టైజ్? వై ఆర్ వి బ్యాప్టైజ్డ్? మనం బాప్తిజం ఎందుకు పొందుతాము? ఎందుకు పొందుతామంటే సింపుల్ ఆన్సర్, యేసు ప్రభు పొందమన్నాడు కాబట్టి. ఇంకొక ఆన్సర్, సో మెనీ థింగ్స్, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి, లేకపోతే సో మెనీ థింగ్స్. మా పాపాలు ఉదుక్కోవటానికి, నేను యేసు ప్రభుని నమ్మానని లోకంలో చెప్పటానికి. ఇవన్నీ రైట్ ఆన్సర్సే. వై బ్యాప్టిజం అంటే వీ హ్యావ్ సో మెనీ రీజన్స్. యేసు ప్రభుకి ఎందుకు బాప్తిజం? వై జీసస్ హ్యాస్ టు బీ బ్యాప్టైజ్డ్? ఆయన ఏమన్నా పాపం చేశాడా? నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు? ఈ సృష్టి మొత్తం మీద ఒకే ఒక్క మనిషి మాట్లాడాడు, దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. కెన్ ఎనీవన్ ఎస్టాబ్లిష్ సిన్ ఇన్ మీ? అది యేసు ప్రభు సాక్ష్యం. భూమి మీద ఉన్నప్పుడు ఆయన సాక్ష్యం, పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన సాక్ష్యం మారిపోయింది. ఇదిగో మృతుడినైతిని కానీ, బట్ నౌ ఐఎమ్ అలైవ్. దట్ ఈస్ హిస్ టెస్టిమనీ ఆఫ్టర్ రెజరక్షన్. పాపము నేను చేయలేదు, మరి ఎందుకు బాప్తిసం? వై జీసస్ వాజ్ బ్యాప్టైజ్డ్? ఇఫ్ వీ అండర్స్టాండ్ ద హిస్టరీ ఎ లిటిల్ బిట్, దిస్ విల్ హెల్ప్ us to know what is going on in those days. యోహాను గురించి మనకు తెలుసు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి. హీ వాజ్ బ్యాప్టైజింగ్. పిలుస్తున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతన గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అని చెప్పి, సున్నము కొట్టిన సమాధులారా, ఇటువంటి గొప్ప టైటిల్స్ అన్నీ వాడింది బాప్తిసం ఇచ్చి యోహానే. హీ వాజ్ ప్రీచింగ్, ఫైర్ఫుల్ ప్రీచర్. వాక్యం చెప్తున్నాడు, బోధ చేస్తున్నాడు. యేసు ప్రభు బాప్తిసం పొందిన యొర్దానులో సుమారు ఇక్కడ వరకు ఉంటాయి వాటర్. మీరు ఇప్పుడు జెరూసలేం వెళ్ళి చూస్తే కూడా మీ నడుం దాకా వాటర్ వస్తే చాలా గొప్ప. దెర్ ఆర్ సమ్ కార్టూన్స్ లైక్ థింగ్స్ ఆల్సో ఆన్ యూట్యూబ్. కొంచెం భారీ కాయం ఉన్న వాళ్ళని యొర్దాన్లో బాప్తిసం ఇవ్వబోయి, ఆయనకి ఇవ్వబోయి వీళ్ళు కూడా పడతారు, పాస్టర్స్ ఇద్దరు. సో why I am mentioning that is, water is not that deep there. Jordan flows very forcefully, but the water is not that deep. 5వ వచనం మనం చూస్తున్నాం. అంతటా, మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, అంతటా యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారు అందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. మార్కు సువార్తలో ద లాంగ్వేజ్ హెల్ప్స్ us to understand what's going on there. పాపముల నిమిత్తము అందరు వచ్చి బాప్తిసం పొందుతున్నారంట. అనగానే ఏ పాపములు అన్న ప్రశ్న వేసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ సిన్? నేను ఈ ప్రశ్నలు ఎందుకు లేవనెత్తుతున్నానంటే, యేసు ప్రభు ఎందుకు బాప్తిసం పొందాలి అనే దానికి ఐఎమ్ ట్యాగింగ్ అప్ దీస్ క్వశ్చన్స్. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి అందరూ బాప్తిసం పొందుతున్నారు. పాపములు ఒప్పుకొని పాపముల నిమిత్తం పొందుతున్నారు. ఏం పాపములు? నేను నశించిపోతాను, ఈ బాప్తిసం పొందాను అంటే రక్షింపబడతాను అనే విధంగానా? నో, దట్స్ నాట్ వాట్ దే ఆర్ డూయింగ్. యూదులు కాని వారు అందరూ వచ్చి బాప్తిసం పొందుతున్నారు, స్త్రీలు కూడా. ఎందుకు బాప్తిసం పొందుతున్నారు? హృదయాంతరంగంలో వారు చేసిన పాపాలకి జూయిష్ రిలీజియన్ హ్యాస్ సమ్ రిచువల్స్. వెళ్ళి ఒక మేకనో ఒక పశువునో బలిచ్చి హృదయంలో దేవునికి తిరుగుబాటు చేస్తే ఆ పాపం పరిహారం వేరు. These people are not coming for those sins to John the Baptist. ఆ పాపముల్ని హృదయ సంబంధమైన సున్నతి కోసము వారు రావట్లేదు.
కానీ దేనికో వస్తున్నారు, అది కూడా పాపం అంటున్నారు. దీనికంటే సోషల్ స్ట్రక్చరల్ సిన్స్ కొన్ని ఉంటాయి. విధవరాలకి నేను భోజనం పెట్టలేదనో, లేకపోతే వాళ్ళ డబ్బులు నేను గుంజేసుకున్నానో, లేకపోతే ఒకళ్ళకి వచ్చినప్పుడు నేను ఐ డిడ్ సమ్ మిస్టేక్స్ అని, ఇటువంటి కొన్ని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దే ఫౌండ్ జాన్ ద బ్యాప్టిజం యాజ్ అ వే టు ఎస్కేప్ ఫ్రమ్ దోస్ సిన్స్. ఆ పాపముల నుంచి పరిహరించబడటానికి ఫ్రీ కదా, ఆస్తి వెనక్కి ఇచ్చే పని లేదు కదా, విధవరాళ్ళు వీళ్ళు దోచుకున్న ఇచ్చేసే పని లేదు కదా. వచ్చేసి మనుషులు దే ఆర్ కమింగ్ ఇన్ గ్రూప్స్ అండ్ బీయింగ్ బ్యాప్టైజ్డ్. జాన్ వాజ్ నాట్ హ్యాపీ విత్ దోస్ బ్యాప్టిజమ్స్. హిస్టరీ సేస్ బాప్తిసం ఇస్తున్నాడు కానీ హీ వాజ్ ప్రీచింగ్ లౌడర్. నేను ఇచ్చే బాప్తిసం అసలు లెక్కే లేదు నాయన, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆ బాప్తిసం మీకు ముఖ్యం, ఇదేదో మిమ్మల్ని ఉద్ధరించుద్దని మీరు అనుకోవద్దు. Now, Jesus is a person in that crowd who came to be baptized. ఏ పాపం చేశాడని యేసు ప్రభు వచ్చాడు. Jesus did not commit any sin for sure. సామాజిక పాపం అసలే చేసి ఉండడు, కానీ బాప్తిసం పొందడానికి వచ్చాడు. మార్కు సువార్తలో ద హోలీ స్పిరిట్ పుట్స్ ద వర్డ్స్ ఇన్ ఎ స్పెసిఫిక్ వే. 5వ అధ్యాయంలో అంతట యూదులు దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు, ఏది హృదయ సంబంధమైన పాపములు కాదండి, తాము సమాజంలో చేసిన పాపములు అది ఒప్పుకొనొచ్చు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండేది. దిస్ ఈజ్ వాట్ దే హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ ఇయర్స్. చేస్తూ ఉన్నారు. తప్పు చేయటం, మరి బాప్తిసం పొందటం, క్షమాపణ పొందటం. యోహాను దగ్గర ప్రవక్త వలె ఉన్న ఇతని దగ్గర నాకు క్షమాపణ ఊరికనే దొరికేస్తుంది అని చెప్పి వచ్చి బాప్తిసం పొందుతూ ఉన్నారు. యొర్దాను నదిలో బాప్తిసం పొందుతున్నారు. యేసు ప్రభు వచ్చారు ఒకరోజు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి. 9వ వచనం మనం చూస్తాం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిసమము పొందెను. యొర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. The language translation helps. All the people were being baptized in the river Jordan, while Jesus got baptized into the river Jordan. ఆ తేడా మీరు అర్థం చేసుకోవాలి. యొర్దాను నదిలో అందరూ బాప్తిసం పొందుతున్నారు, యొర్దాను నదిలోకి యేసు ప్రభు బాప్తిసం పొందాడు. మీకు అర్థమవుతుందా తేడా? బీయింగ్ బ్యాప్టైజ్డ్ ఇంటు జోర్డన్. The gospel puts these two things very distinctly. Being baptized in Jordan వేరు అంటే దాని అర్థం ఏంటంటే యొర్దానులో మునిగి బాప్తిసం పొందటానికి వారి శరీరాలు సహకరించట్లా. They were not willing to be baptized completely into the baptism of John. No. వచ్చాము, మేము ఆ తప్పులు చేసాం కాబట్టి వచ్చాము, ముగించుకొని పోతాము. రేపు వెళ్ళి హృదయ సంబంధమైన తప్పులు ఏనుంటే దేవాలయంలో యాజకుని ద్వారా మేము చేయాల్సింది మేము చేస్తాం. యేసు ప్రభు అయితే ఆ రకంగా రాలేదు. యేసు ప్రభు అయితే ఆ రకంగా రాకుండా యొర్దాను దగ్గరకు వచ్చి హీ accepted the baptism of John in its whole and in its totality. బాప్తిసం వచ్చి యోహాను యొక్క పరిపూర్ణ అర్థాన్ని అర్థం చేసుకొని he baptized into Jordan completely. ఈ వాక్యం ధ్యానం చేస్తుంటే నాకు అర్థమైంది, బాప్తిసాల్లో రకాలున్నాయి. We baptize like the Jewish people were doing, but we need to be baptized like Jesus was baptized. యేసు ప్రభు యొర్దానులోకి ఏ విధంగా బాప్తిసం పొందాడో ఆ విధంగా నీవు నేను బాప్తిసం పొందాలి. ఎందుకు బాప్తిసం పొందాలి అంటే జీసస్ న్యూ ద రీజన్స్, the powers
ద పవర్స్ అండ్ పవర్ స్ట్రక్చర్స్. యూదులు వాళ్ళకున్న అధికారము, ఆ కట్టుబాట్లు, వీటిని విడిపించుకోవడానికి వారు బాప్తిసానికి రాలేదు. దే స్టిల్ వాంట్ దోస్. అవి కావాల్సిందే వాళ్ళకి. యేసు ప్రభు అయితే ఈ కట్టుబాట్లతో నాకు సంబంధం లేదు, ఈ కట్టుబాట్లు నేను యాక్సెప్ట్ చేయట్లేదు. దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ ప్లంజ్ ఇన్ టు ద రివర్ జోర్డన్ వేర్ బై ఐ ఛాలెంజ్ ది ఎగ్జిస్టింగ్ పవర్ స్ట్రక్చర్స్. ఆ కాలంలో వాడుకలో ఉన్న ప్రతి అధికారాలను, కట్టడలను యేసు ప్రభు సవాల్ చేస్తూ, నీ అధికారానికి నేను లోబట్టలేదు, దేవుడిచ్చిన అధికారానికి లోబడుతున్నానని చెప్పి పరిపూర్ణంగా మునిగిపోయి ఆయన బాప్తిసం పొందాడట. జీసస్ accepted the wholeness of John the Baptist, the baptism of John the Baptist. ఈ సందర్భంలో యేసు క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందటం అనే దాని యొక్క ప్రాధాన్యతను నేను వివరిస్తున్నాను. యేసు ప్రభు యొక్క బాప్తిస్మం, హీ ఈజ్ డిక్లేరింగ్, నాలో లోక సంబంధమైన అధికారం ఎంత మాత్రం లేదు. ఐ బిలాంగ్ టు గాడ్ కంప్లీట్లీ, పరిపూర్ణంగా నేను లోబడుతున్నా అని చెప్పి యేసు ప్రభు సంపూర్ణ బాప్తిస్మం పొందాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనములకు మనం చూస్తున్నాం. క్రీస్తు యేసులోనికి యొర్దానులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? ఆయన మరణములోనికి బాప్తిసం పొందాలి. సిస్టర్, ఆయన మరణములోనికి బాప్తిసం పొందాలి. యేసు ప్రభు యొర్దానులోకి బాప్తిసం పొందుతుంది దేనికంటే, హీ ఈస్ డిక్లేరింగ్ ద పవర్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి put down with the ministry I am going to start now. నేను ప్రారంభించబోతున్న పరిచర్య ద్వారా లోక సంబంధమైన ప్రతి పవర్ ఈస్ గోయింగ్ టు నీల్ డౌన్ అట్ దిస్ పవర్, మైటీ పవర్ అని అర్థం ఇచ్చేలాగున యేసులోనికి పరిశుద్ధుడైన పౌలు ఏ విధంగా అయితే ఆయన మరణముతో మీరు ఐడెంటిఫై అవ్వాలని చెప్పారో, జీసస్ ఐడెంటిఫైడ్ విత్ the death of sin, the death of the worldly powers, and then he came out of the water. నీటిలో నుంచి అప్పుడు ఆయన బయటకు వచ్చాడంట. మీకు అర్థమవుతుందా? బాప్తిసంలో ఉన్న రకాలు. ఎంతో మంది బాప్తిసం పొందారు, భక్తులు పొందారు, పాపులు పొందారు. బట్ ద వే జీసస్ వాజ్ బ్యాప్టైజ్డ్, ఆ రకంగా పరిపూర్ణంగా దేవునికి లోబడుతూ, లోక అధికారము నా మీద పని చేయదు, నేను లోక సంబంధిని కాను, దేవుని సంబంధిని అని చెప్తూ పరిపూర్ణంగా మునిగి బాప్తిసం పొందాడు. వెన్ హీ వాజ్ వేకింగ్ అప్, వెన్ హీ వాజ్ రైజింగ్ అప్, అప్పుడు ఏమైందట? ఆకాశము తెరవబడింది. వెన్ యూ కంప్లీట్లీ సబ్మర్జ్ అండ్ సబ్మిట్, వెన్ యూ కంప్లీట్లీ డై, ద హెవెన్స్ విల్ బి ఓపెన్. పరలోకము ఆ క్షణమందు తెరవబడుతుంది. లేదండి, యూదులు బాప్తిసం పొందినట్టు నేను పొందుతానండి, పార్షియల్గా, ఏదో పార్షియల్గా. ఐ విల్ సబ్మిట్ పార్షియల్లీ, నాట్ కంప్లీట్లీ, నాట్ ఇన్ ఫుల్ డెప్త్ లైక్ జీసస్ డిడ్, పార్షియల్గా అని మనం అనుకుంటే లోకానికి మనం ఎప్పుడు కూడా బానిసలముగా, పాపమునకు బానిసలంగా ఉంటాం. ఇఫ్ యూ డిసైడ్ దట్ సిన్ షుడ్ నాట్ రూల్ ఓవర్ యూ, వీ నీడ్ టు బి బ్యాప్టైజ్డ్ లైక్ జీసస్. ఆ బాప్తిసంలో యూ విల్ ఐడెంటిఫై విత్ ద డెత్ ఆఫ్ జీసస్. రోమీయులకు రాసిన పత్రికలో మనం చదివాం ఇప్పుడు. ఆయన మళ్ళీ చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు, ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతాం. దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ డెత్ దేర్. ప్లీజ్ కంటిన్యూ. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనుచున్నట్లును
మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. The only purpose of baptism is we need to die. We need to identify with the death of Jesus Christ. ఆ ఐడెంటిఫికేషన్ పర్ఫెక్ట్గా జరిగితే కింద వచనాలు మనం చూస్తాం 6, 9, 11 వరకు. అటువలే మీరు పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనిడి అని చెప్తూ 6, 9 వచనాల్లో పాపములకు దాసులము కాకుండాన్నట్లు అని చెప్తూ, ఇఫ్ యు ఐడెంటిఫై కంప్లీట్లీ విత్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఓన్లీ దెన్ యు విల్ బి రిజన్ విత్ హిస్ రెజరెక్టెడ్ పవర్. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బాప్తిసంలో ఉన్న అర్థం. యోర్దాను దగ్గర చాలామంది వస్తున్నారు, పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఐ ఈవెన్ డౌట్ ఇఫ్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ కమింగ్ రిపీటెడ్లీ. ఎందుకంటే బాప్తిసం ఇచ్చి యోహాను రిజిస్ట్రీ పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చుంటాడని నేనైతే ఊహించట్లేదు. ఇంకో పాపం చేశాను కదా, మళ్ళీ వద్దాం పద, ఇదేదో మన పుష్కరాల దగ్గర చేస్తాం కదా మన కంట్రీలో, సంథింగ్ లైక్ దట్. Who knows how many times they are being baptized. యోర్దాను నది, ఆ నదిలో బాప్తిసం, పాక్షిక బాప్తిసం మనుషులు పొందుతూ ఉన్నారు. There is a reason John the Baptist was called to minister at the river Jordan. యోర్దాను నది దగ్గర ఎందుకు బాప్తిసము ఇవ్వవలసి వచ్చిందంటే, మోషే ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రంలో బాప్తిసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 40 సంవత్సరాలు వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో నిబంధన మందసము కట్టబడింది. కొన్ని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి దీన్ని మోసుకుంటూ వాళ్ళ ముందు ఆ మందసాన్ని ట్రావెల్ చేసేటట్టు చేస్తూ వీళ్ళు ట్రావెల్ చేశారు. బట్ ద వెరీ ఫస్ట్ టైమ్ వీ సీ ది ఆర్క్ ఆఫ్ గాడ్ బికమింగ్ విజిబుల్లీ ఫంక్షనల్ ఎప్పుడంటే ఈ యోర్దాను నది దాటినప్పుడే. యాజకులు మందసం పట్టుకొని వెళుతూ దే గో సమ్ డిస్టెన్స్ అండ్ స్టాప్స్ దేర్. ఎందుకంటే ఈ మందసం రాగానే యోర్దాను నది ఆగిపోయింది అక్కడ. ఈ జనాంగం అంతా వెళ్ళిపోయారు నదిలో నుంచి. అండ్ దెన్ ది ఆర్క్ ఆఫ్ గాడ్ విల్ ట్రావెల్ ఫర్దర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. నిబంధన మందసం, ది ఆర్క్ ఆఫ్ గాడ్, రివర్ జోర్డన్. ఏ మందసము మోసుకొని పోతూ వాగ్దాన దేశంలోకి కాలు పెట్టి ధర్మశాస్త్రానికి వీళ్ళు దాసులైపోయారో, అదే యోర్దాను దగ్గర మందసము ద్వారా దేవుని స్వరము వినటానికి వీళ్ళు ప్రారంభించారో, అదే యోర్దాను దగ్గర మందసం కాదు ఇప్పుడు, ద హెవెన్ ఈస్ బీయింగ్ ఓపెన్డ్. ఆకాశము నుండి దేవుని స్వరము వినిపిస్తుంది. దేవుని స్వరము వినిపించి ఇట్ ఈస్ రివర్సింగ్ ద హోల్ థింగ్స్ దట్ ద ఇజ్రాయెలైట్ జూయిష్ పీపుల్ హ్యాడ్ ఇన్ దేర్ స్ట్రక్చర్స్. ఒక కట్టుబాట్లు పెట్టుకున్నారు. మందసం అని, దేవుడు మాట్లాడటమని, ప్రవక్తలని, తిరుగుబాటు చేయటమని, ఆ పాపం చేస్తే ఇదని, ఈ పాపం చేస్తే ఇది అని దేవుడు దయ చూపించి వారితో మాట్లాడుతుంటే, నౌ గాడ్ మూవ్డ్ ఇంటూ ఎ డిఫరెంట్ మోడ్ ఆఫ్ రివీలింగ్. హీ వాంటెడ్ టు టాక్ టు ఎవ్రీబడి. అందరితో మాట్లాడాలని ఆశపడుచు ద హెవెన్స్ వర్ టర్న్ ఓపెన్. ఆకాశము చినిగిపోయిందంట మార్కు సువార్తకుడు భాషలో. ద హెవెన్స్ వర్ టర్న్ ఓపెన్ and the voice of God broke down from heaven. యోర్దానుకు ఉన్న ప్రాముఖ్యత. This is how Jesus, knowing that he is the one who is going to reverse these things, he has to be baptized completely. And God's voice became operational on that very day, and Jesus started his ministry.
ఆకాశము నుండి స్వరము వినిపించబడటం మాత్రమే కాదు, దేవుని పరిశుద్ధాత్మ కూడా యేసు ప్రభు లోనికి వచ్చేసిందంట. చూడండి వాక్యం అది. పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. ఆ మీదికి అన్న వర్డ్ అది రాంగ్ ట్రాన్స్లేషన్. ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ ఇన్ టు హిమ్ కంప్లీట్లీ. లోపలికి వచ్చేసిందంట ఆయనలో. That is where Jesus is different from the old time prophets. ప్రవక్తల మీద యెహోవా ఆత్మ ఉండెను, యేసు ప్రభువులో దేవుని ఆత్మ ఉండెను. That is the difference. Jesus is starting a new era completely. బాప్తిసం పొంది ఆకాశము చేల్చబడి పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే యేసు ప్రభు అంట ఒక్క ఉదుటున ఇసిరివేయబడ్డాడంట విల్డర్నెస్లోకి, అరణ్యములోకి. He was thrown into wilderness by the Holy Spirit. That's what the Bible says. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను. The real translation goes like this. Ballistic missiles అంటాం మనం. చూడండి, అంటే ఒక దేశం ఇండియా నుంచి పాకిస్తాన్ మీదకో, చైనా మీదకో, భూటాన్ ఇటు నైబరింగ్ కంట్రీస్ మీదకు ఇక్కడ నుంచి వేస్తారు మిసైల్స్. యు బ్యాలిస్టిక్ అంటే యు త్రో అ మిసైల్. జీసస్ వాజ్ థ్రోన్ ఇన్ టు విల్డర్నెస్ లైక్ అ మిసైల్. ద హోలీ స్పిరిట్ దట్ కేమ్ ఇన్ టు హిమ్ took him into the wilderness to be tested. ఆదాము అవ్వను పాపము చేసినప్పుడు ఏదెను తోటలో నుంచి దేవుడు విసిరివేశాడు ఇదే విధంగా. Adam and Eve, they committed sin and they were thrown out. కానీ వాళ్ళు ఏం చేశారంటే తిరిగి తోటలోకి వచ్చి దేవుణ్ణి వేడుకోవటం కానీ, దేవునితో సంబంధాన్ని కొనసాగించడానికి కానీ వారు చేయలేదు. తోటలోకి అయితే రాలేరు, కానీ దే షుడ్ హ్యావ్ కంటిన్యూడ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్ ఎ బెటర్ వే. కానీ ఆడమ్ అండ్ ఈవ్ వర్ ఓవర్ పవర్డ్ విత్ గిల్ట్. ఎందుకంటే దే సా ద రియల్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిజమైన pure love and form of heaven they know. అది మిస్ అయిపోయిందని వాళ్ళకి తెలుసు, మామూలుగానే మిస్ అయిందని వాళ్ళకి తెలుసు. దే వర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ దట్ గిల్ట్. దే డిడ్ నాట్ కంటిన్యూ. యేసు ప్రభు అయితే అరణ్యములోకి విసిరివేయబడితే 40 రోజులు భోజన పానములు మానేసి శోధింపబడి శక్తిని పొంది వచ్చాడు ఆయన. అరణ్య ప్రాంతంలో నీవు ప్రయాణం చేయుచున్నావా? ఆర్ యూ ట్రావెలింగ్ ఇన్ ఎ డెజర్టెడ్ ప్లేస్? రిమెంబర్, ఇట్స్ ఎ ప్లేస్ ఈదర్ టు లూజ్ ఆర్ ఇట్స్ ఎ ప్లేస్ టు బి స్ట్రెంగ్థెన్డ్. రాలిపోతావు. 40 ఏళ్లలో ఇశ్రాయేలీలు మొత్తం రాలిపోయారు, వెరీ ఫ్యూ తప్పించి, యెహోషువ కాలేబు తప్పించి మొత్తం రాలిపోయారు. కానీ అదే విల్డర్నెస్, ఇట్ స్ట్రెంగ్థెన్స్ యూ. యెహోషువ కాలేబును బలపరిచింది. పీపుల్ హూ గాట్ ఎ పాజిటివ్ రిపోర్ట్, దే వర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ ఫెయిత్. యేసు ప్రభు కూడా ఆ 40 దినాలు పూర్తి చేసుకొని సాతాను శోధనలు అన్ని ముగించుకొని శక్తి పొందిన వాడై పరిచర్య చేయడానికి వచ్చాడు. And now he is ready. And now he is ready to bless people. దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారంట. Don't you ever think you are alone in the wilderness. God has appointed angels. మనము సహింపనలివి కానంత శోధనలో పెట్టే దేవుడు కాదు. ఒకవేళ నీవంత శోధింపబడుతున్నావంటే God will send his angels. ఏంజల్స్ వచ్చి యేసు ప్రభుని బలపరిచినని వాక్యంలో మనం చూస్తాం. నౌ ద నెక్స్ట్ స్టెప్, శోధనలు ముగించుకున్న తరువాత, యోహాను చెరపట్టబడిన తరువాత 14వ వచనం, జీసస్ న్యూ దట్ జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్
వాజ్ ఎ క్యాప్టివ్, పట్టుబడ్డాడని ఆయనకు తెలుసు. అండ్ దెన్ ద గ్లోరియస్ వర్డ్స్, దయగలిగిన మాటలు ఆయన నోట్లో నుంచి వస్తున్నాయి. ఏంటంటే he started announcing the kingdom of God. ఇదిగో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని వార్తను ప్రకటించచ్చు గలిలయకు వెళ్ళెను. కైరోస్ అనే వర్డ్ మీకు తెలుసు బాగా. ఐ యూజ్ దట్ వర్డ్ అగైన్ అండ్ అగైన్. అది దేవుని కాలము. నీ టైం వస్తే ఇక నిన్నెవరు ఆపలేరని మనం చెప్తాను చూసారా. మన వాళ్ళు మాట్లాడేదేమో ఏమంటారు, ఏ ఆస్ట్రాలాజికల్, గ్రహాలు ప్రభావాలు, ఆ దృక్పథంతో మాట్లాడతారు. కానీ ద బైబిల్ టాక్స్ అబౌట్ టైమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. రెగ్యులర్ హిస్టారికల్ టైం ఒకటి, దేవుని చే ఏర్పరచబడిన టైం మరొకటి. కాలము పరిపూర్ణమైంది. ద టైమ్ ఈజ్ ఫుల్ అండ్ రైప్. ఇట్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. కాలము పరిపూర్ణమైంది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇట్ హ్యాస్ డ్రాన్ నియర్. ఈ రెండు వచనాల్ని పార్సింగ్ చేస్తే, ఈ రెండు వర్డ్స్ని విశ్లేషిస్తే, బోత్ దీస్ వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ టెన్స్. అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణంగా అవి ఎక్స్ప్రెస్ చేయబడినాయి. కాలము పరిపూర్ణమైందంటే దాని అర్థం ఏంటంటే ఇంకో 5 నిమిషాలు లేట్ ఉంది అని కాదు, ఇంకా 1 సెకండ్ లేట్ ఉంది అని కూడా కాదు. కాలము పరిపూర్ణమైందంటే ఇట్ ఈస్ నౌ. ఇట్ ఈస్ నౌ. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అంటే రేపు వస్తుందని కాదు. ఇట్ ఈస్ నౌ. కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దీస్ ఆర్ perfect tenses which you feel the implications of it already. పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పబడి అంటే దాని అర్థం, దాని ప్రభావం నువ్వు ఆల్రెడీ చూస్తున్నావని. ఈ సాయంకాల సమయమందు ఐ వాంట్ ఆల్ ఆఫ్ us to ask ourselves and tell ourselves, దేవుని సమయం పరిపూర్ణమైంది. The time has come for our blessing. The time has come for our deliverance. It is time to worship Jesus in truth and in spirit. The time is ripe. There is not even 1 second delay that the kingdom of God is near. దేవుని రాజ్యము అంత క్లోజ్గా, అంత పర్ఫెక్ట్గా, పక్కాగా మన దగ్గరకు వస్తే మరి నేను గమనించట్లేదండి. నేను 10 ఏళ్ల నుంచి ప్రార్థన చేసి కొన్ని నాకు ఇంకా కాలేదండి. డిడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమ్ రియల్లీ అండి? ఆ ప్రశ్న వేసే బదులు కాలము పరిపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దాన్ని డౌట్ చేసే బదులు దాని కింద వచనం, దాని తర్వాత భాగం గురించి మనం మాట్లాడుకోవాలి. కాలము సమీపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించినది కాబట్టి నౌ ఇట్స్ టైమ్ టు రిపెంట్. మారు మనసు పొందుడి, సువార్తను నమ్మండి. దేవుడు చేయవలసిన పనిని దేవుడు చేశాడు. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మీ, ఫర్ యూ, ఫర్ us to believe in this perfectly right time when the gospel of God was proclaimed and the kingdom of God has drawn so close to you and me. అత్యంత చేరువగా నీకు నాకు చేయబడినది. దేవుని రాజ్యంలో నీవు సభ్యుడువా? దేవుని రాజ్యంలో నీవు సభ్యురాలవా? దేవుని రాజ్యము నీ చెంతే ఉన్నది. ఇట్ ఈస్ దేర్ ఇన్ మీ అండ్ ఇన్ యూ. వాట్ ఐ నీడ్ టు డూ ఇస్ రిపెంట్. వాట్ ఐ నీడ్ టు డూ ఇస్ to plunge into Jordan like Jesus did. బాప్తిస్మము ద్వారా యేసు ప్రభు ఈ లోక సంబంధమైన వాటికి మృతుణ్ణి నేనన్నట్టు ఆయన అప్పగించుకున్నాడో, అదేవిధంగా పరిశుద్ధుడైన పౌలు చెప్పినట్టు మీరు బాప్తిస్మములో యేసు ప్రభు ద్వారా పాతిపెట్టబడితిరి. యు ఆర్ డెడ్. యు రిపెంట్. యు ఆర్ డెడ్. యు అండ్ ఐ ఆర్ డెడ్ టు ద వరల్డ్. అలా అయితేనే
ఆయన పునరుద్ధాన శక్తితో లేపబడతాం. మరణము పరిపూర్ణము కాందే పునరుద్ధానానికి అవకాశము లేదు. Who will bury a body that is alive? It is not possible. ఈ లెంట్ సీజన్లో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, let us not waste time. కాలము పోనీయక అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. Let us not waste time. కాలము పోనీయక మారు మనసు పొంది సువార్తను నమ్మి. Now our God is speaking through his son Jesus Christ. యేసు ప్రభువు ద్వారా వెల్లడి చేయబడుచున్న వాక్యమును మనము నమ్మి, oh, the kingdom of God is in me. The kingdom of God is already operative in me. I have been dead to this world. ఈ లోకమునకు నేను మరణించి ఉన్నాను కాబట్టి and this death has happened because the opportune time, the right time has come long back during Jesus' time itself. Now, ఈ సాయంకాలం మనం ధ్యానం చేసుకుంటున్న అంశము, how are we baptized? How are we baptized? Do we understand the time that it is ripe? Do we repent perfectly? మారు మనస్సు పొందుడి. Do we believe perfectly? మారు మనస్సు పొందు, సువార్త నమ్ము. ఈ రెండు ఆజ్ఞలు, they are commandments, they are not options. ఈ రెండు ఆజ్ఞలను మనము పాటిస్తే, I believe and I believe the name of God that has come down to save all of us is calling us to believe in him completely, to die of the world completely, and to resurrect in his power and be blessed and blessing to many. Let us all stand and look to the Lord in prayer. కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకున్న వాక్యమును గుర్తు చేసుకుంటూ, ప్రభు మనకి ఇచ్చిన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ, యేసు నామము మనకు ఇవ్వబడి ఉంటుండగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిసం పొందారు, ఆయన ఎట్లా బాప్తిసం పొందారు? He was baptized into Jordan completely, unlike the other people who are coming for a baptism. వాళ్ళు పొందారు, యేసు ప్రభు పొందారు. కానీ యేసు ప్రభు వారు పొందిన బాప్తిసం పరిపూర్ణమైనది. అందుకే ఆకాశము తెరవబడింది. అందుకే పరిశుద్ధాత్ముడు ఆయనలోకి వచ్చి సాక్ష్యం పలికాడు. అందుకే ఆయన శోధించబడ్డాడు, శోధనలో జయం పొందాడు. అందుకే ఆయన సువార్త ప్రకటించుటకు ప్రభు, ఆయన దేవాతి దేవుడు ఆయనను మన యొద్దకు పంపించాడు. And the gospel is this: the time is ripe. దేవుని రాజ్యం కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. And the commandments are there. Repent and believe in the gospel. This evening I want all of us to pray to God. ప్రభువా, నా అపనమ్మిక వలన నేను ఏ దీవెనలు కోల్పోతున్నానో, నా మారు మనస్సు లేకపోవటం వలన ఏ విషయాల్లో నేను ఆశీర్వదించబడలేకపోతున్నానో. Your word declares the time is perfectly right for a blessing. తండ్రి, నీకు స్తోత్రములు నాయన. పరిపూర్ణమైన నీ కాలమును బట్టి వందనాలు. పరిపూర్ణమైన నీ ప్రణాళికను బట్టి వందనాలు. We know the kingdom of God has come exceptionally closer in our hearts. మా తండ్రి, నీకు స్తోత్రములు. మేము భరించుచున్న, మేము పడుచు ఉన్న ప్రతిదానికి నాయన
విశ్వాసముతో, ఆశతో విడుదల మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము తండ్రి. We start believing today once again because the time is ripe and the kingdom of God has come into us perfectly. ప్రభువా, దీనికంటే ముందు మేము యేసుక్రీస్తు నామములోనికి ఆయన మరణముతో సహానుభవము కలిగిన వారమై పరిపూర్ణముగా లోకమునకు మరణించుటకు సహాయము చేయండి. నీటిలోంచి బయటికి వచ్చుచు నీ పునరుద్ధానమునకు సాక్షులముగా నిలుచుటకు సహాయం చేయండి. ఓ ప్రభువా, నీకు స్తోత్రములు. నీ నామమును మాకు దయచేశారు మా తండ్రి. నీ గొప్ప నామమును మాకు మీరు దయచేసి ఉన్నారు మా ప్రభువా. We know the time is ripe and we want to seek your mercy, Lord. We want to glorify your name, O Father. నీ కనికరములు తరతరములు, నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ మహిమలు తరతరములు, నీ తలంపులు అత్యున్నతములు, నీ నామం నిలుచును యుగయుగములు, నీ నామం నిలుచును తరతరములు, నీ నామం నిలుచును యుగయుగములు, నీ నామం నిలుచును తరతరములు. యేసయ్యా, 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 యేసయ్యా.
యుగములు నీ నామం నిలుచును తరతరములు. Our Lord has given the name of Jesus to us so that we will be baptized into Him. Remembering our baptism and introspecting whether we have ఈ లోకరీత్యా మనము మరణించామో లేదో పరీక్ష చేసుకుంటూ పునరుద్ధాన శక్తితో లేవాలని and inherit the blessings of the kingdom. దేవుని రాజ్యము సమీపించినది, కాలము పరిపూర్ణమైనది. మారు మనసు పొంది సువార్త నమ్ముడి. Believe in Jesus. Receive the blessings and be a blessings to many. పరిశుద్ధుడా, ఈ సాయంకాల సమయమందునైనా మీ నామములోనికి మేము బాప్తిసం పొందిన వారమై మీ పునరుద్ధాన శక్తితో తిరిగి లేపబడిన వారమై, Lord, we declare that the world is not ruling in us. నీకు లోబడుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ.